కళకు కాదేది అనర్హం అన్నట్టుగా ఆకట్టుకుంటున్నాడా యువకుడు. మేకులు, బొట్టు బిల్లలు, పిన్నులు, బియ్యం ఇలా ప్రతి వాటితో తన కళా నైపుణ్యాన్ని చాటుతున్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉన్న ప్రేమతో బియ్యపు గింజలతో ఆయన చిత్రాన్ని వేశాడు. అంతేకాదు తన అద్భుత ప్రతిభతో ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్న నిర్మల్ జిల్లా యువకుడిపై ప్రత్యేక కథనం. స్పందించే హృదయం ఉండాలే కానీ ప్రపంచంలో పనికిరాని వస్తువు అంటూ ఏదీ ఉండదు. పనికిరాదని పారేసే ప్రతి దానితోనూ ఏదో ఒక కళాకృతి తయారు చేయవచ్చు. ఇదే విషయాన్ని అందాల రాక్షసి సినిమాలో హీరో ఇలా పనికిరావని పడేసిన ఇనుప వస్తువులతో ఎన్ని కళాఖండాలను సృష్టిస్తున్నాడో మీరే చూడండి. కాఫీ. ఇలాంటివి ఎప్పుడు చూడలేదు. ఏంటిదంతా? ప్రాణం పోసే దేవత కోసం ఎదురు చూస్తున్నాయి నాలాగే. ఇదే సినిమాలో తాగి పడేసిన బీర్ బాటిల్స్ తో హీరోయిన్ ముఖ చిత్రాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దిన తీరు చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. శివుడు విషయాన్ని దాచినట్టుగా మాత్రం దాచగలను. నిర్మల్ జిల్లాలో ఓ కళాకారుడు పలు రకాల చిన్న చిన్న వస్తువులతో కళాకృతులను తయారు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన అల్లం నవీన్ వృత్తిరీత్యా అకౌంటెంట్. ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమాని. ఆయన చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పాటు కేసీఆర్ కు ఏదో ఒక బహుమతి ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా విచిత్రంగా ఆలోచించి బియ్యపు గింజలపై కేసీఆర్ అని రాసి ముఖ్యమంత్రి చిత్రపటాన్ని తయారు చేశాడు. ప్రజలకు ఆహార భద్రత పథకం కింద పేద ప్రజలకు ముఖ్యమంత్రి అందిస్తున్న 6 కిలోల బియ్యం పథకాన్ని ప్రజలకు వివరించే ఉద్దేశంతో 6,000 బియ్యపు గింజలతో కేసీఆర్ చిత్రపటాన్ని తయారు చేశాడు. ఇందుకుగాను వరల్డ్ రికార్డ్స్ ఇండియా, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, RHR వరల్డ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అందుకున్నాడు. మేకలతో కవిత చిత్రపటాన్ని వేశాడు. ఇందుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది. పిన్నులతో మహిళలు పెట్టుకునే బొట్టు బిళ్లలతో స్థానిక మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చిత్రపటాన్ని వేశాడు. ఇలా ఒక్కో కోణంలో తన కళా నైపుణ్యాన్ని చాటుకుంటున్నాడు. నేను ఎక్కడ నేర్చుకోలేదు, స్వతహాగా నేను చేశాను, ప్రయత్నం చేశాను. కేసీఆర్ గారికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని నాకు కోరిక ఉండేది. అది కేసీఆర్ గారు పెట్టిన పథకాలపైనే ఇస్తే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా ఒక నూతనంగా ఆలోచించి ఈ ప్రయత్నాన్ని చేసి ఇలా తయారు చేశాను. కేసీఆర్ గారు పెట్టిన 6 కిలో బియ్యం పథకం స్ఫూర్తితోటి 6 కిలో బియ్యం గింజల పైన కేసీఆర్ గారి వాటితోటి కేసీఆర్ గారు చిత్రపటం మరియు తెలంగాణ చిత్రపటం తయారు చేశాను.
హరిదాసన్ స్ఫూర్తితోటి తెలంగాణ చిత్రపటం తయారు చేశాము. ఇలా 6,000 బిలియన్ పైన కేసీఆర్ అని రాసి వాటితోటి కేసీఆర్ గారి చిత్రపటము తెలంగాణ చిత్రపటం తయారు చేసాం. నాకు 5 వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. అవి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, RSR రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. ప్రభుత్వం పెట్టిన అన్ని పథకాలపైన ఇంకా చేయాలని అనుకుంటున్నాను. సొంతంగా అభ్యసించిన ఈ కళను ముఖ్యమంత్రి కేసీఆర్ పై అభిమానంతోనే వేసినట్టు తెలిపాడు. మున్ముందు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మరిన్ని చిత్రాలను వేస్తానని అన్నాడు.